కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కరెంట్ ఎందుకు ఆగమవుతోందని ప్రశ్నించారు కేసీఆర్. ఆగమయ్యేది కేసీఆర్ మైండ్ అని, కాంగ్రెస్ పాలనలో 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామని కౌంటర్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్. బ్రహ్మాండంగా కేసీఆర్ ఉన్నన్ని రోజులు రెప్పపాటు కూడా పోని కరెంటు కట్కా బంద్ చేసినట్టే మాయమైపోయినది. ఎక్కడికి పోయింది కరెంటు? ఏమైంది కరెంటుకు? వీళ్ళు కొత్తగా గడ్డపారాలు బట్టి తవ్వి పనిచేసే అవసరం లేకున్నా కేసీఆర్ 9 ఏళ్ల పాటిచ్చిన కరెంటును కూడా నడిపించలేని అసమర్థులు ఈరోజు రాజ్యాన్ని వెళ్తా ఉన్నారు. మన దగ్గర ఎందుకు బాధ పెడతా ఉన్నారు ప్రజలను? కష్టపడి బ్రహ్మాండంగా మిగులు కరెంటు ఉండే పద్ధతిలో మేము చేసినాం. ఆ మాత్రం కూడా మీకు చేతనైతే లేదా? అన్ని విధాలుగా 24 అవర్స్ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఇస్తున్నారు. ఈయన కేసీఆర్ చెప్పే ఆగమాగమైన లేదో అంటే అంటారా? ఆగమాగం నీ మైండ్లో అయింది. మీరు ఊహించుకుంటున్నారు. విద్యుత్ సప్లైలో అన్ఇంటరప్టెడ్ 24 అవర్ పవర్ సప్లై మంచిగా నడుస్తుంది. తెలంగాణ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయని అసమర్థ ముఖ్యమంత్రి ఉన్నాడు కేసీఆర్.